style. Perfect. జిరాఫీ. వావ్. సో మనం ఇక్కడ షో పీస్ లో కాకుండా ఒక సైడ్ నించోబెట్టినా కూడా బాగుంటాయి కదా. కార్నర్లో ఎక్కడైనా షో పీస్ ఇంట్లోకి కాకపోయినా మనం గిఫ్ట్ కి కూడా యూజ్ అండి. చాలా బాగుంది. కాకపోతే ఒక ట్రే ఎంత హైట్ ఉందో జిరాఫీ అంత హైట్ ఉంది. చాలా బాగుంది. జిరాఫీ అంటేనే హైట్ కదా. కానీ సో ఇట్లాంటి ఏమవుతుందంటే డిఫరెంట్ గా ఉంటాయండి. సో ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా బాడీ కలర్స్ కూడా వర్తిస్తుంది. అంటే సేమ్ మనకి లైక్ ఎల్లో అండ్ గోల్డ్. అవును, జిరాఫీ ఏ కలర్ లో అయితే ఉంటుందో ఆ న్యాచురల్ కలర్స్ అన్ని యూజ్ చేశారు. చాలా బాగుందండి. సో ఇవన్నీ కూడా సిల్వర్ ప్లేట్స్ టైప్ లో కూడా ఇచ్చారు కదా. సో దానివల్ల సమ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత అండి దీని కాస్ట్? కాస్ట్ వచ్చేసి 1860 అండి. 1860. సో చూసారు కదండి, జిరాఫీ చాలా బాగుంది. అలాగే వుడ్ తోనే మేక్ ఉంటుంది. ఇది మొత్తం వుడ్ మెటీరియల్ మొత్తం. సో మనకి అప్పుడు కొంచెం కింద పడ్డా కూడా మెటల్ వస్తుంది. ట్రీ మాత్రం మనకు కొంచెం కింద పడ్డా కూడా ఏమవ్వదు మాక్సిమం. అంటే మనం నార్మల్ గా పడితే ఏం కాదు, కొద్ది హైట్ నుంచి పడితే మొత్తం బ్రేక్ అవుతుంది. మనకి చెప్పలేం ఛాన్సెస్ అది. అవునవును. సో అంటే దీని మీద కొంచెం మనం ఏంటంటే అంత ఉండాలి, మరి అంత ఇదిగా వదిలేస్తే మనం ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నాం కదండి, కొంచెం కేర్ఫుల్ గా ఉంటే హ్యాపీగా అనమాట. చాలా బాగుందండి. ఇది కూడా మరొకటి చూపిస్తారా? వావ్, స్వాన్ చాలా బాగుందండి. స్వాన్ కలర్ లో కూడా ఉందండి. అదే అవును, ఒరిజినల్ స్వాన్ లా ఉంది. చాలా బాగుందండి. చక్కగా మనకి ఈ వర్క్ అంతా కూడా ఒక ఇవి ఉంటాయి కదా జస్ట్ పూసల్లాగా అలా యూస్ చేసినట్లుంది. జస్ట్ పర్ల్స్ లా ఉన్నాయి. అవును, ఈ మధ్యలోనేమో మనకి గాజు బ్రేక్ అయిపోయి గ్లాస్ ని ఫిక్స్ మనకి బ్రేక్ చేస్తారు. ఎందుకంటే అది లైటింగ్స్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతాయి. ప్లేన్ గ్లాస్ పెడితే మన ఫేస్ కనిపిస్తుంది తప్ప అది రిఫ్లెక్షన్ దాని షైనింగ్ కనిపించదు. సో మనకి ఇట్లా పెడితే ఏంటంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మంది అక్కడికే వెళ్తుంది. అవునవును. సో చూసారు కదా, చక్కగా మనకి చూడటానికి పర్ల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడేమో చక్కగా గాజు కనుక బ్రేక్ అయితే ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట. సో మనకి స్వాన్ నోస్ దగ్గర కానివ్వండి, లేకపోతే నెక్ దగ్గర కానివ్వండి, లైక్ సిల్వర్ కలర్లో ఇచ్చేసారు షైనింగ్గా. సో మనకి టోటల్గా ఈ కలర్స్ అన్నీ కూడా చాలా యూనిక్ కలర్స్ యూజ్ చేశారండి. దానివల్ల ఏమవుతుందంటే లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కూడా యాంటిక్ కలర్స్, యూనిక్ కలర్స్, ఇలాంటివి యాంటిక్ కలెక్షన్స్ కానివ్వండి, కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 570. సో ఈచ్ వన్ దీని పేర్ కూడా ఉంటుంది. పేర్ కావాలంటే పేర్ తీసుకోవచ్చు, ఈచ్ వన్ కావాలంటే ఈచ్ వన్ తీసుకోవచ్చు అనమాట. యా, చాలా బాగుందండి. మరొక చూపిస్తారా? ఫిష్ అండి. వావ్, చాలా బాగుంది. ఇది ఏ మెటీరియల్? చాలా వెయిట్ కూడా ఉంది కదా. వుడ్ వచ్చేస్తుంది. వుడ్ అండ్ మెటల్ మిక్సింగ్ అయ్యేస్తుంది. మొత్తం వుడ్ వస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ మొత్తం మనకు వచ్చేసి ఫెదర్స్ ఇవన్నీ మనకు మెటల్ లో వస్తుంది. ఓకే. ఇంకా మనకి బాడీ మొత్తం కూడా మెటల్ ఉంటుందండి. మెటల్ వస్తుంది. ఓకే. కుందన్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. మనం ఎక్కడైనా ఫిష్ అక్వేరియం లో కూడా పెద్ద అక్వేరియంస్ ఉంటాయి కదండి, దాంట్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. స్టాండ్ చేసేయచ్చు దాంట్లో. దీని మధ్యలో కూడా మనకి డిజైన్స్ వచ్చేసి చూడండి. చాలా బాగుందండి. మెటల్ కదా. సో చాలా బాగుంది. మనకి 2 సైడ్స్ అండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే 2 సైడ్స్ కనిపిస్తుంది, 1 సైడ్ కాదు. సో ఎటైనా ఒక గ్లాస్ లో కన్నా పెట్టేస్తే ఆ సైడ్ నుంచి బాగుంటుంది, ఈ సైడ్ నుంచి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 2 పీసెస్ ఉంటాయా? ఎంత అండి కాస్ట్? 2 పీసెస్ లేదా ఈచ్ వన్? 2 పీసెస్ కలిపి 2000. చాలా తక్కువ కాస్ట్, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. నేనైతే ఈచ్ వన్ 2000 ఉంటుందేమో అనుకున్నాను. చాలా రీజనబుల్ అండి, చాలా బాగున్నాయి. యా, ఇంకోటి చూపిస్తారా? ఈ ఫ్లవర్ పాట్స్ అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఫ్లవర్ పాట్స్ అంటే రీసెంట్లీ వచ్చిందండి, లేటెస్ట్ మోడల్. వావ్, దీంట్లో మనకి 2 కలర్స్ అంటే 3-4 కలర్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం గోల్డ్ అండ్ కాపర్ కలర్ చూస్తున్నాం. చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నారు, యూనిక్ కలర్స్ అన్ని. కలర్స్ మాత్రం ఇదే ఉంటుంది, ఎందుకంటే మనకు పింక్, రెడ్ కామన్ కలర్స్. యాంటిక్ పీసెస్ అండ్ డిఫరెంట్ మోడల్స్. యా యా, మనకి రెడ్ ఏంటంటే మెయిన్ మనం అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూసుకోవాలండి. వీటికి ఏంటంటే మన వాల్ కానీ లేదా కింద మనం స్టాండ్ చేసే టీపాయ్ కానీ ఇవన్నీ ఏమవసరం లేదు. ఇట్లాంటి యూనిక్ కలర్స్ యాంటిక్ పీస్ ఎక్కడున్నా కానీ ఆ మొత్తానికి అందం వచ్చేస్తుంది. రైట్. యా, చాలా బాగుంది. పైన డిజైన్ ఏంటండి? ఇది డిజైన్ వచ్చేస్తుందండి జస్ట్ మనకి. అంటే ఇది వచ్చేసి సెరామిక్ వాజ్ అండి. సెరామిక్ వాజ్ మెటీరియల్.
దీనికి సెరామిక్ తోనే ఇది ఫినిషింగ్ టచ్ చేస్తారండి. అంటే మనకి ఇట్లా లైన్స్ లాగా వస్తుంది, కలర్ కూడా చేంజ్, లైన్స్ లాగా అంటే డిజైన్స్ వాళ్ళు చేస్తారండి. దాని వల్ల ఇంకా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, చాలా డిజైన్ చేయడం వల్ల దీనికి షైనింగ్ ఇంకా పెయింటింగ్ వస్తుంది. ఆ పెయింటింగ్ వల్ల మనకి షైనింగ్ లైటింగ్ షైన్ అవుతుంది. ఎందుకంటే మనకి డస్ట్ పడ్డా కూడా మనం బ్రష్ తో లైట్ చేసేస్తాం, బ్రష్ వెళ్ళిపోతుంది, మళ్ళీ అదే సేమ్ షైనింగ్ కనిపిస్తుంది. అవును. సో యూనిక్ పీసెస్ లో ఉన్న స్పెషాలిటీ అదండి. ఏంటంటే ఇటువంటివి ఏంటో డస్ట్ పడ్డా కానీ కలర్ పోవటము, కలర్ మాసిపోవటం ఇట్లా ఏమి ఉండదు అనమాట, ఎప్పుడైనా కానీ అలాగే ఉంటాయి. సో అందుకే అందరూ ఇవి ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ. బ్రేక్ కాకుండా చూసుకుంటే చాలు. సో ఇంత ఖర్చు పెట్టి మనం తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలండి. ఆడవాళ్ళకి తెలిసిందే, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు కదా, ఇంక ప్రాబ్లం ఉండదు. ఎంత అండి దీని కాస్ట్? ప్రైస్ వచ్చేసి 2090 రూపీస్ ఈచ్ వన్. 2090 రూపీస్. చక్కగా టీపై మీద ఒక గోడకి కనుక మనం పక్కకు పెట్టేస్తే ఒక చక్కగా చాలా బాగుంటాయి ఫ్లాస్ పెట్టేసుకొని. అండ్ మనకి కేర్ గా కూడా మనకి భయం కూడా ఉండదు అనమాట ఎక్కడ పడిపోతుందో అని. దీంట్లో ఇంకా మనకి బిగ్ సైజ్ కూడా ఉంది. అలాగే మనకి వచ్చేసి బిగ్ సైజ్ అండి ఇది. వావ్, దీంట్లో కూడా మనకి సూపర్ అండి, చాలా బాగున్నాయి. మనకి లోపల ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది కదా, జస్ట్ సిల్వర్, మనకి ఇదే ఫినిషింగ్ వస్తుంది, సిల్వర్ ప్లేట్ లాగా వచ్చేస్తుంది కదా. సో మనం ఇందాక వాటికి జస్ట్ స్ట్రైప్స్ లాగా వచ్చేసి ఇదేమో సర్కిల్ లైన్స్ లా వచ్చాయి. ఇది మొత్తం కూడా డిఫరెంట్ కలర్ లైట్. ఇది ఒక కానీ సిల్వర్ లోనే 2 టైప్స్ అండి. ఇది ఒక స్టీల్ కలర్ లా ఉంది, ఇదేమో సిల్వర్ లా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది ఆ వర్క్ మొత్తం కూడా. ప్యాటర్న్స్ యూజ్ చేసిన విధంగా కనిపిస్తుంది, డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అవునవును, చాలా బాగుంది. ఇదేంటండి కాస్ట్? 2530 రూపీస్. 2500. సో మనం జనరల్ గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్ని చూస్తుంటాం కదండి, ఇదేమో చక్కగా ఇంట్లో ఒక పక్కన పెట్టేసి కింద పెట్టేసుకోవచ్చు మనం హ్యాపీగా. కింద పెట్టుకోవచ్చు, ఇంకా మనకు కావాల్సిన దీనికి ఫ్లవర్స్ కూడా ఉంటాయి మన దగ్గర, డెకరేట్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్లవర్స్ అన్ని కూడా. సో ఆ ఫ్లవర్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కావాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ శ్రద్ధ ఎక్స్టెన్షన్ కి రావాల్సిందే. ఎంతండి కాస్ట్? 2500. చాలా బాగుందండి. సో ఇంకా కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, ఫ్లవర్ వాజెస్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న పాట్స్ కానివ్వండి, మినీ లైట్స్ కానివ్వండి, ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. చిన్న చిన్న ట్రీస్, ఫ్లవర్ డిజైన్స్, లేదు అంటే కనుక ఇట్లా జస్ట్ మనకి డెకరేషన్ పీసెస్ అనమాట, మనం చక్కగా షోకేస్లో పెట్టుకోవచ్చు. ఇటువంటి డిఫరెంట్ పీసెస్ కానివ్వండి, లేకపోతే మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే చిన్న చిన్న యూనిక్ పీసెస్ కానివ్వండి, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. సో మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని లేటెస్ట్ అండ్ యూనిక్ కలెక్షన్స్ మాత్రం చూస్తున్నాము. వావ్, ఏంటండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. స్ట్రీట్ లైట్ లాగా అనిపిస్తుంది. అవునవును. వచ్చేసి క్యాండిల్ స్టాండ్ అండి ఇది. క్యాండిల్ స్టాండ్, ఓకే. ఇది మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ కదా, క్రిస్టల్. ఓకే ఓకే. దానిపైన ఏంటంటే డిజైన్ లేదు, ఓన్లీ ప్లెయిన్ క్రిస్టల్ అది. అవును, ప్లెయిన్ ఇచ్చారు ఎందుకంటే మనకి క్లారిటీ ఉండాలి కదా. ఇది వచ్చేస్తుంది లోపల డిజైన్ ఉంది స్మాల్ లో. సో మనకి ఇదంతా గ్లాస్. యా, గ్లాస్ ఇచ్చేసి మన లోపల కనుక ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది. క్యాండిల్ పెట్టాలనుకుంటే ఓపెన్ చేయాలి. అవునవును. సో మన లోపల హ్యాపీగా క్యాండిల్ పెట్టేసుకొని క్యాండిల్ పెట్టొచ్చి ఏదైనా మనం ఎలక్ట్రికల్ బల్బ్ కూడా అరేంజ్ చేసామంటే ఈ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అవునవును. ఒక బెడ్ ల్యాంప్ షైన్ అవుతుంది. ఎల్లో మన లైట్ అనగానే జస్ట్ వైట్ ఎల్లో ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఎల్లో అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనకు మార్నింగ్ అయినా మొత్తం డోర్స్ క్లోజ్ చేసి ఇలాంటిది పెట్టేస్తే నైట్ ఎఫెక్ట్ వస్తుంది. చాలా బాగుంది. దీనిలో ఒక బెనిఫిట్ కూడా ఉందంటే ఒక వాటర్ వేసేసి మనం ఒక ఫిష్ కూడా వదిలేయచ్చు, అంటే అక్వేరియం టైప్ ఆఫ్. ఓహో, యా, చాలా బాగుందండి, వెరీ నైస్. ఎంత దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి 12,501 రూపీ. 12,501 రూపీ. చాలా బాగున్నాయండి. సో ఇట్లాంటి పీసెస్ కావాలంటే మనం కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మన ఇంట్లో లుక్ వైజ్ మనం ఆలోచిస్తే మాత్రం చాలా బాగుంటాయండి లుక్. స్టైల్. Perfect.